కేంద్రం పరిధిలోని కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సైనిక పాఠశాలల్లో నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 23న దీనికి సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది ప్రభుత్వం. విద్యా హక్కు చట్టం 2009లో నో డిటెన్షన్ పాలసీని ప్రవేశపెట్టారు. ఈ చట్టంలోని సెక్షన్ 16 8వ తరగతి వరకు స్కూల్ నుంచి విద్యార్థులను డిటైన్ చేయకుండా నిరోధించేది. విభిన్న నేపథ్యాల పిల్లలకు సమాన అవకాశాలను కల్పించడం, విద్యాపరమైన సవాళ్లతో సంబంధం లేకుండా ప్రతి విద్యార్థి ప్రాథమిక విద్యను పూర్తి చేసేలా చేయడం ఈ విధానం లక్ష్యం. కానీ అనేక రాష్ట్రాలు ఈ విధానాన్ని వ్యతిరేకించాయి. దీనివల్ల విద్యార్థులు ఎడ్యుకేషన్ ని సీరియస్ గా తీసుకోవట్లేదని 2016లో సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ విధానాన్ని రద్దు చేయాలని పిలుపునిచ్చింది. ఫలితంగా 2019 మార్చిలో పార్లమెంట్ రైట్ టు ఎడ్యుకేషన్ చట్టాన్ని సవరించింది. 5 మరియు 8వ తరగతులలో సాధారణ పరీక్షలను నిర్వహించడానికి మరియు నో డిటెన్షన్ విధానాన్ని తొలగించడానికి రాష్ట్రాలకు అనుమతినిచ్చింది. అప్పుడు 15 కంటే ఎక్కువ రాష్ట్రాలు నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేశాయి. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గోవా, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మణిపూర్, మిజోరాం, ఒడిశా, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, అండమాన్ మరియు నికోబార్ దీవులు, లక్షద్వీప్, లడఖ్లలో మాత్రం 1 నుండి 8వ తరగతి వరకు నో డిటెన్షన్ విధానం ఇప్పటికీ అమలులో ఉంది. తాజాగా కేంద్రం ఈ నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేసింది. ఇప్పటి నుంచి 5, 8 తరగతులు చదివే విద్యార్థులు పై తరగతులకు వెళ్లాలంటే ఏడాది చివరిలో నిర్వహించే వార్షిక పరీక్షల్లో ఇకపై తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాల్సిందే. ఒకవేళ విద్యార్థి ఫెయిల్ అయితే ఫలితాలు ప్రకటించిన తేదీ నుంచి 2 నెలల్లోపు మళ్లీ పరీక్ష రాయాలి. ఆ రీ ఎగ్జామ్ లో కూడా విద్యార్థి ఫెయిల్ అయితే తిరిగి అదే తరగతిలో కొనసాగించాల్సి ఉంటుంది. ఆ విద్యార్థి పట్ల క్లాస్ టీచర్ ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పూర్తయ్యేంత వరకు ఏ విద్యార్థిని ఏ స్కూల్ బహిష్కరించకూడదని తాజా నోటిఫికేషన్ లో కేంద్రం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని దాదాపు 3000 పాఠశాలల్లో తాజా నిబంధన అమల్లోకి రానుంది. ఈ జాబితాలో కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ స్కూల్స్, సైనిక్ పాఠశాలలు కూడా ఉన్నాయి. ఇది వాటి ఎక్స్ప్లెయినర్. ఇలాంటి ఎక్స్ప్లెయినర్స్ కోసం ప్రతిరోజు వెయిట్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వెయిట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతో పాటు ఈ ఎక్స్ప్లెయినర్ పై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి.